వాళ్ళందరి పరిస్థితులు చాలా బాగుంది ప్రభా. ఎందుకు నా పరిస్థితి ఎందుకు ఇలాగుంది? నేను అందంగా చక్కగా చదువుకోవడానికి నాకు ఏ అవకాశం లేదు. ఎందుకు నేను ఈ పని చేయాలి ప్రభా? ఇంచుమించు 2.5 సంవత్సరాలు అలాగా పగలు కాలేజ్‌కెళ్ళి రాత్రులు ఆటో నడిపి మా కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాళ్ళమండి. మాకు ఉండడానికి ఇల్లు గూడా ఉండేది కాదు. చర్చి వెనకాల ఒక పెద్ద తెర కట్టుకుని దాని వెనకాలే చిన్న వంట చేసుకుని అక్కడే పడుకుని అలా నా వయసు పిల్లవాళ్ళందరూ కూడా బ్యాగులు తగిలించుకుని వెళ్ళేవారు. నాకు వాళ్ళని చూసి చాలా కళ్ళంట నీళ్ళొచ్చాయి. అప్పుడు నేను చాలా గట్టిగా ఏడ్చానండి. ఆటో పక్కన నుంచున్నా సరే, బాబు ఆటో డ్రైవర్ ఎక్కడున్నాడు అని అనేవారు. నేను ఆటో డ్రైవర్ అని ఎవరు అనుకునేవారు కాదు. చిన్నప్పటి నుంచి తండ్రి లేడు. ఒక రూ. 50 పెట్టి భోజనం తీసుకుంటే ఆ రూ. 50 అయిపోతాయేమో అని ఆ డబ్బులు కూడా నేను అలాగ దాచి ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అనుకోకుండా మీరు మా మధ్యకు రావడం, మిమ్మల్ని నేను కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. మీ వయసు ఎంత బ్రదర్ ఇప్పుడు? నా వయసు 23 సంవత్సరాలు. మీరు సేవకి ఎప్పుడు సమర్పించుకున్నారు? నా సేవకి నేను 14 సంవత్సరాలు ఉన్నప్పుడు, నా వయసు 14 సంవత్సరాలు ఉన్నప్పుడు సమర్పించుకున్నాను. అతి చిన్న వయసులోనే మీరు సేవకు సమర్పించుకున్నారు అంటే దానికి గల కారణం ఏదో మీ జీవితంలో బలమైనది ఏదో జరుగుంటుంది. మరి తప్పకుండా మీ సాక్ష్యాన్ని ఆ చూస్తున్న వీక్షకులకు వింటున్న నాకు కూడా మీ సాక్ష్యాన్ని పంచుకోమని కోరుచున్నాను బ్రదర్. యాక్చువల్గా మాది రామవరం గ్రామం అండి. రామవరం గ్రామం. మా తాతయ్య గారి ఇంటి దగ్గర మేము ఉంటూ ఉండేవాళ్ళం. చిన్నప్పుడే నాకు ఒక 5 సంవత్సరాలు ఉన్నప్పుడే మా నాన్నగారు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మా నాన్నగారు కొద్దిగా ఎక్కువ డ్రింకింగ్ చేసేవారండి. ఆ డ్రింకింగ్ కారణం వల్ల ఎప్పుడు మా మమ్మీని కొద్దిగా ఎక్కువ ఏడిపించడం, అదే సరిగ్గా ఇంట్లో చూసుకోకపోవడం, ఇవన్నాటి వల్ల మమ్మీ చాలా ఇబ్బందులు పడ్డారు. చాలా భయంకరమైన ఇబ్బందులు. అప్పుడు ఆ సమయంలో ఇంక మేము తాతయ్య గారి దగ్గరికి రావడం జరిగింది. రామవరంలోనే తాతయ్య గారి దగ్గరికి వచ్చాం. వచ్చినప్పుడు తాతయ్య గారి దగ్గర మేము ఉంటూ ఉండేవాళ్ళం. ఒకానొక రోజు రాత్రి సమయంలో తెల్లారుజామున 2:30 సమయంలో మొత్తం మా పిన్ని, మా తాతయ్య గారు, అమ్మమ్మ మేమందరం కూడా అప్పుడు మాకు పెద్ద పాక ఉండేదండి. ఆ పాకలో మేము పడుకున్నాం. అందరూ కూడా నిద్రపోతూ ఉండగా కరెక్ట్‌గా 2:30 సమయంలో నేను చివర పడుకున్నానండి. అప్పట్లో మాకు చుట్టూ గోడలు కానీ ఏమీ లేవు. చిన్న దడి ఉంది. అయితే అప్పటికి 2:30 సమయంలో ఒక పిచ్చుకుక్క ఒకటి వచ్చి నేను చివర పడుకున్నానండి. చివర పడుకున్నప్పుడు అది ఎలా పడుకుంటుండగా చాలా భయంకరంగా నా మొత్తం లెఫ్ట్ సైడ్ ఉన్న తొడకాలు మొత్తం కూడా చాలా భయంకరంగా కరిచేసిందనమండి. కరిచేసినప్పుడు అది మొత్తం రక్తంగా అయిపోయి తొనల కింద మొత్తం శరీరం మొత్తం వేలబడిపోయి చాలా భయంకరంగా చూడడానికి కూడా చాలా అప్పుడు నా వయసు 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు ఉన్నప్పుడు అలా జరిగినప్పుడు నిజంగా అక్కడ ఉన్నవారు అందరూ కూడా చాలా మా అమ్మమ్మ గారు, మా తాతయ్య గారు, అలాగే మా అమ్మగారు అందరూ కూడా ఏడుస్తూ టవల్లు నాకు అక్కడ గాయం దగ్గర పెట్టినప్పుడు టవల్ కూడా మొత్తం తడిచిపోయి నాకైతే మాత్రం ఏ ఊహ అంత తెలీదు. అప్పుడు అదంతా తడిచిపోతూ ఉండేది. మా అమ్మమ్మ గారు ఒక పక్క నుంచి ప్రార్థన చేస్తున్నారు, అమ్మగారు ప్రార్థన చేస్తున్నారు. అలా చేస్తూ హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు. తీసుకువెళ్ళినప్పుడు హాస్పిటల్‌లో అప్పుడే ఈ పిచ్చుకుక్క అప్పుడే ఒక 5గురిని, 6గురిని దాకా కరిచేసింది. వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. ఉన్నప్పుడు అక్కడ ఇంజెక్షన్ మాత్రం ఒకటే ఉంది. ఆ ఒక్కటే ఉన్నప్పుడు మమ్మీ, అమ్మమ్మ గారు చాలా ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా ఎలాగైనా ఈ బిడ్డను బ్రతికించు. ప్రభువా ఈ బిడ్డను బ్రతికిస్తే మేము ఈ బిడ్డని మీ సేవకిచ్చేస్తాం. నీ కొరకు ఈ బిడ్డ జీవితాన్ని మేము అప్పచెప్తామని చాలా ప్రార్థన పూర్వకంగా అక్కడ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు డాక్టర్ గారు ఈ బాబు చిన్నపిల్లాడు కదా, ఈ బాబుకి మేము ఇంజెక్షన్ చేస్తామని చెప్పినప్పుడు అప్పుడు డాక్టర్ గారు నాకు ఇంజెక్షన్ చేయడం జరిగింది. అప్పుడు జరిగినప్పుడు నిజంగా అది ఇంజెక్షన్ చేయడమే కాదు, అక్కడ నుండి ఎందుకంటే మాది అంత సిటీ కాదండి, కొద్దిగా పల్లెటూరు. పక్కన టౌన్‌కెళ్ళి చేయించుకోవాలి. అది సిటీ అయితే చాలా హాస్పిటల్‌లు ఉంటాయి. అది పల్లెటూరు కాబట్టి అంత సమయంలో అదొక్కటే ఉంది. దేవుని మహాకృపను బట్టి ఇంజెక్షన్ చేసినప్పుడు ఆ ఎఫెక్ట్‌కి నేను గురవ్వకుండా దేవుడు నన్ను కాపాడాడు. అప్పుడు ఆ గాయం నుండి కూడా దేవుడు కొద్దిగా మేలుకున్నప్పుడు అప్పుడు అమ్మమ్మ గారు, తాతయ్య గారు, అలాగే అమ్మగారు ఏమైనా ఒకవేళ ఈ బిడ్డ గనక బ్రతికితే దేవుని సేవకు మేము సమర్పించుకుంటామని ఆ అమ్మగారు అనుకున్నారు. అప్పటి నుండి దేవుని సేవలో నేను నడవడం జరిగింది. కానీ నాకు ఎప్పుడు 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు మళ్ళీ నాకు ప్రేరేపణ వచ్చినప్పుడు అప్పుడు నేను మళ్ళీ దేవుని సేవకి అప్పటి నుంచి నేను
దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను అప్పటి నుంచి పరిపూర్ణమైన దేవుని పిలుపు కొరకు బ్రతకడం ప్రారంభించాను. ఆ చిన్నతనం నుండి దేవుని యందు భయభక్తులు కలిగే జీవించేవారు. చిన్నప్పటి నుండి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ దేవుడు ఎక్కడైనా మా తాతయ్య గారు పాస్టర్ గారండి. తాతయ్య గారు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి పాస్టర్ గారు తాతయ్య గారు. అయితే ఎక్కడ చర్చిలో ఉపవాస ప్రార్థనలు జరిగినా, లేకపోతే ఎక్కడ వీధి కూటాలు జరిగినా నాకు చిన్న సైకిల్ ఒకటి ఉండేదండి. ప్రతి ఒక్కరింటికి వెళ్ళిపోయి, "ఈరోజు ప్రార్థన ఉంది. మీరు రండి. ఈరోజు ప్రార్థన ఉంది." మొత్తం ఊరంతా తిరిగి చెప్పిచ్చు. తర్వాత ప్రార్థన జరిగితే మాకు చిన్న హౌజా బాక్సులు 2 ఉండేవి. ఆ బాక్సులు నా సైకిల్ మీదే పట్టుకెళ్ళిపోయి నాకు అంతా చూస్తే ఒక 8 సంవత్సరాలు, 9, 10 సంవత్సరాల వయసులోనేనండి. అవన్నీ నాకేమీ పెద్ద తెలీదు గానీ, అవన్నీ ఇలా కలపాలి, లేకపోతే ఇలా అది గుర్తుగా పెట్టుకొని ఎక్కడ మీటింగ్ జరిగినా, ఏదో ఉపవాసం చిన్ని చిన్ని గృహ కూడికలు, కృతజ్ఞతా ప్రార్థనలు జరిగినా అక్కడికి వెళ్ళిపోయి అన్నీ నేనే పెట్టేసి, ఆ చిన్న వయసులో అన్నీ సెట్ చేసి, తాతయ్య గారు అందరూ రాకముందే అన్నీ సెట్ చేసి, అలాగ చిన్నప్పటి నుండి కూడా దేవుని సేవలో డ్రమ్ కొడుతూ, కాంగ్ కొడుతూ దేవుని సేవలో అలాగా దేవుని సేవలో నలుగుతూ వచ్చానండి. మీరు పేదరికంలో పుట్టానని చెప్పారు. సేవ చేస్తున్నప్పుడు అనేకమైన ఆటంకములు ఎదురవుతూ ఉంటాయి. మీ జీవితంలో కుదిపేసిన సంఘటనలు కొన్ని ఉంటాయి. వాటిని వివరిస్తారా బ్రదర్? యాక్చువల్‌గా మాకు నాన్నగారు ఎప్పుడైతే మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారో, మేము ఆర్థికంగా చాలా నలిగిపోయేవాళ్ళం. అంటే తాతయ్య గారు మాకు ఉండడానికి అన్నీ మాకు భోజనాలు ఇవన్నీ చూసుకుంటూ ఉండేవారు. కానీ ఆయన కూడా సేవా పరిచర్యలో ఆయన కూడా చాలా ఇబ్బందులు బట్టి, ఆయన కూడా చాలా ఇబ్బందులుగా దేవుడు మమ్మల్ని మా అమ్మగారు ప్రార్థనా పూర్వకంతో లేకపోతే అలాగా దేవుడు ఎంతో కృపచేత ఒక స్థాయి వరకు తీసుకొచ్చారు. తర్వాత ఇంచుమించు నాకు 10థ్ క్లాస్ నేను 10థ్ క్లాస్‌కి వచ్చినప్పుడు ఆహ్, ఆ పరిస్థితులు చాలా భయంకరమైన పరిస్థితులండి. అప్పుడు ఆ పరిస్థితిలో తాతయ్య గారు ఏమన్నారంటే తాతయ్య గారు మాకొక మందిరం కట్టిచ్చారండి. ఒక మందిరం ఒక చిన్న సైట్‌లో అక్కడ చిన్న మందిరం స్లాబ్ వేసి మందిరం కట్టిచ్చారు. అంటే మీకేమీ ఆధారం లేదు కదా! ఇది మీరు మందిరం ఇక్కడ జరిపించండని అక్కడ ఒక 30 మంది వస్తూ ఉంటారండి. అక్కడ మాకిచ్చారు. ఇచ్చినప్పుడు మీరు అక్కడికి వెళ్ళిపోండి. ఇంకెంతకాలమని నేను మాత్రం చూడగలను. నాకు వయసయిపోతుంది. ఇక నేను మిమ్మల్ని చూడలేను. ఆయన ఓపిక లేక ఆయన ఆ మాట అన్నప్పుడు మేము అక్కడి నుండి బయటకొచ్చేసాం. బయటకొచ్చినప్పుడు నిజంగా మాకు ఏం చేయాలో తెలీదు. ఎందుకంటే ఆహ్, మాకు వచ్చిన సంఘం చాలా తక్కువ మంది. ఈ ప్రభువా ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ప్రభువా అని అనుకున్నప్పుడు కరెక్ట్ అక్టోబర్ 20వ తారీఖున మరి మా తల్లిదండ్రులు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో నాకు తెలీదు కానీ, మా ఊర్లో కూరగాయల మార్కెట్ బాగా వస్తుందండి. హోల్‌సేల్‌గా కూరగాయల మార్కెట్. అయితే సాయంత్రం మాటలు రాజమండ్రి, కాకినాడ మార్కెట్‌లకి వేసుకోవడానికి వీలుగా ఉంటది. ఆటో తీసుకుంటే ఆటో నడుపుతా ఆహ్, పగలు, రాత్రులు అలాగా ట్రిప్స్ వేసి పగలు మాటలు కాలేజీకి వెళ్తే బానే ఉంటదని మా అలా ఆలోచించి అక్కడున్న పరిస్థితి మరి వేరే ఆధారం ఏమీ లేక అప్పుడు మేము ఆటో తీసుకోవడం జరిగింది. రాత్రులంతా కూడా అప్పుడు నా వయసు 17 సంవత్సరాలండి. అప్పుడు నేను 10థ్ క్లాస్ చదువుతున్నాను. ఇంకా 10థ్ క్లాస్ కంప్లీట్ అవ్వలేదు. 17 సంవత్సరాలు ఉన్నప్పుడు నాకింకా లైసెన్స్ కూడా ఏం రాలేదు. ఆ సమయంలో అలాగా ఆటో, నైట్ మార్ట్‌లు అవన్నీ లోడ్‌లు వేసుకొని నాకు బండికి ట్రక్ ఆటోకి వేసినప్పుడు దానికి తాడు ఎలా కట్టాలో కూడా నాకు తెలిసేది కాదు. అది తాడు కూడా చాలా గట్టిగా కట్టాలి. అది లాగినప్పుడు కూడా నా చెయ్యిలన్నీ కూడా ఎర్రగా అయిపోయేవి. నాకంత తెలిసేది కాదు. నాకు ఎవరో ఒకళ్ళు సహాయం చేసేవారు. ఇంచుమించు చాలా రోజులు అలా నాకు సహాయం చేసి రాత్రులు ఒక్కడినే ఇంచుమించు 9 ఆ టైంకి బయలుదేరేవాడినండి. రాత్రి 9 గంటలకు భోంచేసి బయలుదేరినప్పుడు ఇంచుమించు 2 గంటలు ప్రయాణం పట్టేది. వెళ్ళి అక్కడ నేను అది ఒక్కోటి 60 కేజీలు, 70 కేజీల మూటుండేది. నేనే ఒక 50 కేజీలు ఉండేవాడిని. దాన్ని లేపలేకపోయేవాడిని. నిజంగా అలాంటి పరిస్థితులు నిజంగా తలుచుకున్నప్పుడు ఒకటే అనుకునేవాడిని. అదంతా దింపేసి వస్తున్నప్పుడు రాత్రులు ప్రభువా! ఎందుకు ప్రభువా నా జీవితం ఇలాగుంది. మా పెద్దమ్మ గారు వాళ్ళ అబ్బాయిలు, వాళ్ళ అమ్మాయిలు చాలా బాగున్నారు. వాళ్ళందరి పరిస్థితులు చాలా బాగుంది ప్రభువా! ఎందుకు నా పరిస్థితి ఎందుకు ఇలాగుంది? నేను అందంగా చక్కగా చదువుకోవడానికి నాకు అవకాశం లేదు. ఎందుకు నేను ఈ పని చేయాలి ప్రభువా? అని నేను చాలా దినాలు అలా బాధపడుతూ, బాధపడుతూ నేను ఇంచుమించు 2.5 సంవత్సరాలు అలాగా పగలు కాలేజీకెళ్ళి రాత్రులు ఆటో నడిపి మా కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాళ్ళమండి. మాకు ఉండడానికి ఇల్లు గూడా ఉండేది కాదు. చర్చి వెనకాల ఒక పెద్ద తెర కట్టుకుని దాని ఎనకాలే చిన్న వంట చేసుకొని అక్కడే పడుకొని అలా ఉంటూ ఉండేవాళ్ళం. చర్చిలోనే ఎనకాల తెర కట్టుకొని చర్చిలో ఉంటూ అలాగా ఇంచుమించు 2.5 సంవత్సరాలు కూడా దాని వెనకాలే ఉన్నామండి. అలా ఉంటూ అలాగా ఇంకా సంవత్సరం అవుతుంది, సంవత్సరన్నర అవుతుంది. నేను ఒకరోజు చాలా భయంకరంగా వాన పడుతుంది. నేను దగ్గరలో ఉన్న ఒక వేరే ఊరికి వెళ్తున్నాను ఆటోలోనే. అప్పుడు నేను చాలా గట్టిగా ఏడ్చానండి.
ప్రభా ఇంకెంతకాలం నేను చెయ్యాలి ప్రభా, ఇంక నేను చేయలేను, నేను నా సేవకు పిలుచుకున్నాను అని చెప్పావు కదా ప్రభా, నిజంగా నన్ను పిలుచుకుంటే వాడుకో, లేదంటే ఎందుకు నా జీవితం, నేను ఇలాంటి జీవితం నేను జీవించాలని అనుకుంటలేదు, నేను నిజంగా చనిపోతాను ప్రభా, ఇంక నేను బ్రతకను ఇలాంటి జీవితాన్ని, ఎందుకు నేను ఏది సక్సెస్ లేని జీవితాన్ని ఎందుకు బ్రతకాలి, నాతో ఉన్న వాళ్ళందరూ చక్కగా బ్యాగులు తగిలించుకుని వెళ్తున్నారు, నా ఒక్క జీవితమే ఇలా ఉంటుందని నేను నిజంగా చాలా బాధపడుతూ ఉండేవాళ్ళండి. అప్పుడు కొన్ని సార్లు ఏదైనా ఎవరైనా పిలిచినప్పుడు ఆ లోడంతా నేను ఆటోలో వేసి ఆటోలో చేస్తున్నప్పుడు నా వయసు పిల్లవాళ్ళందరూ కూడా బ్యాగులు తగిలించుకుని వెళ్ళేవారు. బ్యాగులు తగిలించుకుని వెళ్ళినప్పుడు నాకు వాళ్ళని చూసి చాలా కళ్ళంట నీళ్ళొచ్చాయి. ఏంటి ప్రభా, నేను ఎందుకని ఇలాగ నన్ను నడిపిస్తున్నావు నాకు తెలీదు ప్రభా అని చాలా కన్నీళ్ళతో, నేను ఎవరి ముందు ఏడ్చేవాడిని కాదండి. నా ఒంటరిగా ఉన్నప్పుడు లేకపోతే దేవుని దగ్గర మాత్రమే కన్నీళ్ళతో అలా 2.5 సంవత్సరాలు కూడా చాలా భయంకరమైన పరిస్థితుల్లో అలా బాధపడుతూ ఓన్లీ రాత్రి మట్టికే మీరు ఆటో నడిపేవారండి? ఓన్లీ నైట్ మట్టుకే ఆటో. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా కొద్దిగా ఎక్కువ డబ్బులొచ్చేదైతే ఆ రోజు కాలేజీకి సెలవు పెట్టైనా సరే అది అలాగే వెళ్ళేవాడిననమాట అండి. అంత చిన్న వయసులో ప్రతి విషయానికి దేవుని మీదే ఆనుకుని జీవించాలని చెప్పి మీకు ఎలా అనిపించిందండి? అంటే ఎందుకంటే అండి నాకు చిన్నప్పటి నుంచి తండ్రి లేడు. తండ్రి లేనప్పుడు నాకు చిన్నప్పటి నుండి కూడా చాలా కోరికలుండేయి. ఎవరైనా బైక్ మీద వెళ్ళినప్పుడు వాళ్ళ తండ్రిని గట్టిగా వెనకాల నుంచి పట్టుకోవడం, లేకపోతే వాళ్ళకి ఏదో కావాలితే కొనిపెట్టడం. మా తాతయ్య గారు అన్నీ చూసేవారు. కానీ తండ్రి ప్రేమ ఎవరు నాకు చూపించేవారు ఎవరు ఉండేవారు కాదు. తల్లి లేకపోతే ఎవరినైనా తల్లి లేకపోతే అమ్మ అని పిలవచ్చు, కానీ తండ్రి లేకపోతే ఎవరిని నాన్న అని పిలవలేం. అలాంటి పరిస్థితుల్లో హ్మ్, నాకు నేను ఒంటరిగా అలాగ ఉంటున్నప్పుడు నాకెందుకో ప్రతి విషయంలో నాకు నిజంగా యేసు ప్రభువారే నాకు తండ్రిలాగా, లేకపోతే దేవుడే నాకు తండ్రిలాగా ప్రతి విషయంలో నాకు ఆదరించినట్టు అనిపించేది. అందుకే నేను ఎప్పుడు నాకు బాధగా ఉన్నా సరే, ప్రభువా తండ్రి లేని వారికి నీవే ఆధారం అని నీ వాక్యం సెలవిచ్చింది కదా ప్రభా! దిక్కు లేని వారికి నీవే దిక్కు అని నువ్వు చెప్పినట్లుగా నాకు దిక్కు నీవే అని ప్రతి విషయంలో అందుకే నేను దేవుడిని తలుచుకుంటూ ఉండేవాడిని. నిజంగా ఆటో నడుపుతున్నప్పుడు కూడా చాలా, ఎందుకంటే అండి అది నేను పగలు వెళ్ళేవాడిని కాదు. పగలుకి ఒకవేళ అంత ఎక్కువగా వెళ్ళేవాడిని కాదు. నైట్ టైమ్ వెళ్ళేవాడిని. ఒకసారి ఉండేది కాదు. ఉండేది కాదన్నప్పుడు నిజంగా ఎలాంటి పరిస్థితులంటే, ఒకవేళ ఒక రూ. 50 పెట్టి భోజనం తీసుకుంటే ఆ రూ. 50 అయిపోతాయేమో అని ఆ డబ్బులు కూడా నేను అలాగ దాచి దానికి ఆటోకి ఈఎంఐ కట్టాలి, ఇంట్లో పోషించబడాలి. అందరూ ఆశ్చర్యపోయేవారు. ఎందుకంటే నేను ఆటోలో కూర్చున్నా సరే ఎవరో నడుపుతున్నారేమో అనుకునేవారు. నేను ఆటో పక్కన నుంచున్నా సరే, బాబు ఆటో డ్రైవర్ ఎక్కడున్నాడు అని అనేవారు. నేను ఆటో డ్రైవర్ అని ఎవరు అనుకునేవారు కాదు. అలాగా చాలా భయంకరమైన పరిస్థితిలో మా తల్లిగారు చాలా ప్రార్థన చేసేవారు. తాతయ్య గారు ప్రార్థన అందరూ ప్రార్థన చేసేవారు. అలాగ 2.5 సంవత్సరాలు నిజంగా నేను పడిన ఇబ్బంది అయితే చాలా బాధపడ్డాను. అది అంతా బాధపడాక దేవుడు మహాకృప చేత తర్వాత మేము పైన ఉన్నంతలో కొద్దిగా చర్చ్ పైన స్లాబ్ వేసుకొని అక్కడ ఉండడానికి 2 గదులు కట్టుకుని, తర్వాత ఈ ఆటో కూడా అమ్మివేసి తర్వాత ఆ వచ్చిన డబ్బులతో కొద్దిగా పైనంతా కట్టుకుని ఇలా బాగానే సాగుతున్న రొటీన్ లైఫ్‌లో ఆటో ఎందుకని అమ్మేశారండి? అంటే బ్రదర్, నేను చాలా ముందు నుంచి కూడా దేవుని సేవలో ఉండాలని అనుకున్నాం కాబట్టి నాకు ముందు నుంచి ఆలోచన ఉంది. ఇప్పటికైనా ఇది నేను చేయకూడదు. ఇప్పటికైనా ఇది నా జీవితం కాదు. ఇది నేను చేస్తాం కరెక్ట్ కాదని నాకుండేది. ఆ సమయంలో ఇంకా నా చదువు అయిపోయింది. ఇంకా ఇంతవరకు నడిపించిన దేవుడు నా జీవితంలో ఖచ్చితంగా నన్ను పోషిస్తాడు. ఆయన నన్ను పోషించగలిగిన దేవుడని ఒక నమ్మకంతో అవన్నీ కూడా వెంటనే అదన్నీ కూడా అమ్మేసి వెంటనే అది ఉన్న దాంట్లో కొద్దిగా అప్పటి వరకు కూడా ఆర్థిక ఇబ్బంది వల్ల మీరు ఆటో నడిపారు. అప్పటి వరకు కూడా చాలా ఇబ్బందుల వలన వేరే సోర్స్ లేక తప్పక మా ఇంటికి నేను ఒక్కడినే కాబట్టి అదే ఎవరి మీద ఆధారపడకుండా, సంఘం మీద కూడా ఎక్కువ ఆధారపడకుండా దాని మీద ఉండడం కోసమని మేము ఆ నిర్ణయం తీసుకున్నాం. తర్వాత నేను బైబిల్ ట్రైనింగ్‌కి ఇక్కడ కాకినాడలో వెళ్ళడం జరిగిందండి. అక్కడ ఫ్రీగా బైబిల్ కాలేజ్ అంటే అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళాను. ఒక 6 నెలలు అక్కడ పాస్టర్ గారి దగ్గర ట్రైనింగ్ చేశాను. ట్రైనింగ్ చేసి మంచిగా అక్కడ ఉంటున్నప్పుడు నాకు కేరళ వెళ్ళాలని ఆశ ఉండేది. ఎక్కడికైనా దూర ప్రయాణం వెళ్ళి, ఎక్కడైనా దూరంగా వెళ్ళి
ఎక్కడైనా విదేశాలైనా పర్వాలేదు, వేరే దేశమైనా పర్వాలేదు. వేరే దేశం వెళ్లి ట్రైనింగ్ అవ్వాలన్న చాలా ఆశ ఉండేదండి నాకు. ఆశ ఉన్నప్పుడు ఇది ఎలా ప్రభువా నేను వేరే రాష్ట్రం వెళ్ళాలనుకుంటున్నాను, లేకపోతే వేరే దేశం వెళ్ళాలి నాకు ఎలాగ ప్రభువా అని అనుకున్నప్పుడు, దేవుడు అద్భుతమైన రీతిగా ఒక బ్రదర్ నాకు చెప్పారు, ఇలా కేరళలో ట్రైనింగ్ ఉంది మీరు వెళ్ళండి అని. అక్కడికెళ్ళినప్పుడు అక్కడ దాని నెక్స్ట్ ఇయర్‌కి నేను అయన్నీ ప్రిపేర్ అవ్వి కేరళ కూడా దేవుడు వెళ్ళడానికి కృప చూపించాడు. అక్కడ ట్రైనింగ్ కూడా అక్కడ జరగడానికి చాలా అద్భుతమైన రీతిగా అక్కడంతా కూడా దేవుడు చాలా మహిమకరంగా అక్కడ జరిగించాడండి. ఎందుకంటే అక్కడ చాలా ధనంతో కూడింది. అక్కడ ఫీజు 1,50,000 అట్లా ఉండేదండి. ఉన్నప్పుడు మా స్తోమత చూస్తే అంత మేము కట్టుకోలేము. లేకపోతే అంత స్తోమత మాకు లేదు కట్టడానికి. తర్వాత అది కూడా పక్కన పెడితే ఇంటికాడ అమ్మ వాళ్ళని చూడడానికి కూడా ఎవరు ఉండేవారు కాదు. అమ్మ వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళాలన్నా నాకు భయంగా ఉండేది. ఎందుకంటే నేనెళ్ళిపోతే వాళ్ళని ఎవరు చూస్తారు? లేకపోతే వాళ్ళకేమన్నా అవసరాలుంటే ఎవరు చూస్తారని చాలా బెంగ కూడా ఉండేది. అయినప్పటికీ దేవుడి సేవ కోసం, దేవుడి సేవ అంటే ఇబ్బందులు గుండా వెళ్ళాలని అనేక సాక్ష్యాలు, అనేకమైన వాక్యాలు, దేవుడి వాక్యం, దేవుడి మాటలు నన్ను బలపరిచిన దాన్ని బట్టి నేను కేరళ వెళ్ళానండి. వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంత ఇంత 1,50,000 మీ ఫీజు అని చెప్పినప్పుడు నేను చాలా భయపడ్డాను. ఇంక నేను చదవలేనేమో ఈ కాలేజ్‌లో, ఎందుకంటే ఇంత ఫీజు మేము కట్టుకోలేం. మా స్తోమత ఇది కాదు అని అనుకున్నప్పుడు అలాగ నేను అక్కడ ఒక రోజు ఉన్నప్పుడు ఒక పాస్టర్ గారు ఏమన్నారంటే, "మీకు నేను ఫీజు లక్ష రూపాయలు మీకు కడతాం. ఉన్న ఫీజు మీరు కట్టుకోండి" అన్నారు. అప్పుడు అప్పుడు ఆ ఫీజు కూడా కట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. అలాగా కడుతూ ఉండగా దేవుడు అద్భుతమైన రీతిగా అలాగ నేను చదువుతూ ఉండగా దేవుడు నాకు ఇంగ్లీష్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఇంగ్లీష్ బాగా నేర్చుకునేవాడిని. నేర్చుకున్నప్పుడు నేను చదివిన ఒక 3 నెలల్లో ట్రైనింగ్ అయిన 3 సంవత్సరాల ట్రైనింగ్‌లో 3 నెలల్లోనే ఆహ్, బయటికి నన్ను వాక్యం చెప్పడానికి పిలిచేవారు. పిలిచినప్పుడు నేను ఆ చర్చ్‌లోకి వెళ్ళి ఇంగ్లీష్‌లో వాక్యం చెప్పేవాడిని. ఇంగ్లీష్‌లో వాక్యం చెప్పి అలాగే మరి ఒకవేళ ఒక తెలుగు చర్చ్‌లుంటే అక్కడ తెలుగులో, కేరళలో తెలుగు చర్చ్‌లో వాక్యాలు చెప్పి ఉండడం వల్ల దేవుడు ఆ రీతిగా అక్కడ నేను ట్రైనింగ్ అయినంత కాలం కూడా దేవుడు ఆ రీతిగా నన్ను పోషించాడండి. ఆ రీతిగా నన్ను అక్కడ అదంతా కట్టడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ప్రెజెంట్ అయితే మీరు ఏం చేస్తున్నారు బ్రదర్? ప్రెజెంట్ అయితే నేను దేవుని సేవలోనే ఉన్నానండి. దేవుని సేవలోనే మాకు బూరుగుపూడి గ్రామంలో దేవుడు అక్కడ మంచి మందిరం ఇచ్చాడు. అక్కడ ఆ ప్రాంతంలోనే దేవుని పరిచర్య జరిగిస్తున్నాను. మరి మిమ్మల్ని చూసి మీ తల్లి సంతోషపడుతుందండి? మా తల్లిగారు చాలా సంతోషపడతారండి. ఎందుకంటే ఒక ఒక వయస్సు నుండి నిజంగా నాకు 16 సంవత్సరాలు, 17 సంవత్సరాలు ఉన్నప్పటి నుండి కూడా దేవుని సేవలో ఒక పక్క నుంచి దేవుని సేవలో నలుగుతూ, ఆర్థికమైన భారాలతో నలుగుతూ, కుటుంబ విజయాల్లో నలుగుతూ, ఇవన్నీ నలుగుతున్నప్పుడు దేవుడు అద్భుతమైన రీతిగా ఒక ఒక కృప చేత దేవుడు మమ్మల్ని నడిపించారు. తల్లిగారు చాలా సంతోషంగా ఉంటారు. తల్లిగారు దేవుడిచ్చిన దాన్ని బట్టి. ఆ చిన్న వయసులో ఇతరులను చూసి సినిమాకి వెళ్ళాలి, లేకపోతే వేరే ఆటలు ఆడాలి అంటే లోకరీతిగా కొన్ని మనకి ఆకర్షిస్తాయి. అటువంటివి మీ జీవితంలో జరిగినాయండి? వెళ్ళింది బ్రదర్. చాలా సార్లు నాకు వెళ్ళింది. ఎందుకంటే మనకున్న స్నేహితులందరూ దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఉండరు కాబట్టి, చాలామంది నన్నడిగేవారు, "నువ్వు సినిమాకి రారా? లేకపోతే బయటికి రారా?" అన్నప్పుడు నాకు కూడా వెళ్ళాలని ఉండేది. సరదాగా నాకు కూడా అలా వాళ్ళతో సరదాగా ఉండాలని, లేకపోతే నాకు సరదాగా ఏదన్నా వాళ్ళతో పాటు ట్రిప్పులకి వెళ్ళాలని, లేకపోతే నేను నైట్ టైమ్‌లో వెళ్తున్నప్పుడు ఎందుకంటే మా ఊరు నుంచి వెళ్ళేటప్పుడు మేము ఒక్కళ్ళమే వెళ్ళం. చాలామంది ఇంకా వాళ్ళ ముందు, వెనకాల కూడా చాలామంది వెళ్తూ ఉండేవారు. వెళ్తున్నప్పుడు వాళ్ళు నిజంగా చాలా ఏదన్నా డ్రింకింగ్ చేస్తూ, లేకపోతే చాలా రకాలుగా ఉండేవారు. అయినప్పటికీ కూడా నేను వాళ్ళతో ఉండేవాడిని కానీ, ఎప్పుడు కూడా నేను ఆ విషయాల్లో ఎప్పుడు కూడా నేను వాళ్ళతో కలవలేదు. ఆ విషయాల్లో ఎప్పుడు కూడా నేను ఎవరి విషయాల్లో, ఆ విషయంలో నేను కలవలేదు. చాలా భయంకరమైన పరిస్థితులు ఒకసారి రాజమండ్రి ప్రాంతంలో నేను వెళ్తున్నప్పుడు ఒకసారి రౌడీలు ఆపేసి నన్ను చాలా ఇబ్బంది పెట్టారప్పుడు. ఆ ఇబ్బంది పెట్టినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, ప్రభువా వీళ్ళ దగ్గర నుంచి కనుక నన్ను కాపాడితే ప్రభువా ఇంక మళ్ళీ నేను ఈ పని నేను చేయను ప్రభువా, నీ సేవ చేసుకుంటాను ప్రభువా అని ఆ టైంకి నాకు అలా అనిపించి, ప్రభువా ఎలాగైనా కాపాడు నాయనా కాపాడు. వాళ్ళు బ్లేడ్ బ్యాచ్ అంటారండి. ఆ సమయంలో రాత్రి 1:30 ఆ సమయం అవుతుంది. ఆ సమయంలో వాళ్ళు వచ్చి నీ దగ్గర ఏం డబ్బులుంటే ఇవ్వు. నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నీ పీక కోసేస్తాం. లేకపోతే నీ దగ్గర ఏది ఉంటే అది ఇచ్చేయి అన్నారు. నిజంగా నా దగ్గర అయితే ఆ రోజు ఏమీ లేవు. నేనన్నాను, నా దగ్గర ఏమి లేవన్నా ఇలా ఇలాగని వాళ్ళు బ్రతిమాలినప్పుడు వాళ్ళు
ఆ తర్వాత వెనకాల ఏదో ఇంకో వెహికల్ ఏదో వస్తే వాళ్ళు వెంటనే పారిపోయారు. నిజంగా దేవుడు అలాంటి ఎన్నో రాత్రి సమయాల్లో నిజంగా చాలా భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ కూడా దేవుడు చాలా అద్భుతంగా కాపాడాడు. చిన్న వయసులోనే చర్చిలో మీరు వాక్యం చెప్తున్నారు. ఇతనేంటి వాక్యం చెప్పడం అని చెప్పి మీకు అటువంటి మాటలు వినిపించినాయండి? చాలామంది ఉన్నారండి. ఒకానొక సమయంలో నేను చిన్నప్పుడు నాకు ఒక ఈ 8, 9, 10 ఆ వయసులో ఉన్నప్పుడు మా అమ్మగారు ఉన్నంతలో ఒక మంచి స్కూల్‌లో నన్ను వేరే స్కూల్‌లో జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేసినప్పుడు ఒక ఆమె వచ్చి ఏమందంటే, ఆమె స్కూల్‌లో టీచర్ అనమాట. ఆమె వచ్చి ఏమందంటే, "నువ్వెందుకు అక్కడ జాయిన్ చేసావు? తనెందుకు పనికిరాడు. తనెందుకు పనికిరాడు. అక్కడ నీ డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి. అక్కడ జాయిన్ చేయడం వల్ల తనకి రూపాయి ఉపయోగం కూడా ఉండదు. నీకు డబ్బులు ఎక్కువైపోయి అక్కడ జాయిన్ చేసావు. ఆ డబ్బులయ్యో నువ్వు దాచుకుంటే నీకు ఉపయోగపడుతుంది కదా! ఎందుకు నువ్వు ఆ డబ్బులన్నీ అలాగా స్కూల్ ఫీజుకి అవన్నీ కడతన్నావు" అని మా అమ్మగారిని అన్నప్పుడు, మా అమ్మగారు నిజంగా అవన్నీ విని చాలామంది మా ఇంట్లో వాళ్ళు కూడా చాలామంది అలాగన్నారు. ఎన్ని అన్నప్పటికీ కూడా దేవుడు అవన్నీ మా అమ్మగారు వినకుండా మంచి స్కూల్‌లోనే దేవుడు నన్ను జాయిన్ చేసి అక్కడ అన్నీ గూడా చదివించారు. అయితే ఇది ఎప్పుడైతే నన్ను ఈ స్కూల్‌లో చదివించారో నాకు ఇంగ్లీష్ బాగా వచ్చేదండి. ఇంగ్లీష్ వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరైతే ఎందుకు పనికి రాకుండా అయిపోతారు, ఎందుకు పనికిరాడు, లేకపోతే తినేం సేవ చేస్తాడు, ఇలా అంత తాగుబోతోడు కదా! ఇతని జీవితం కూడా అలాగే ఉంటది. ఏదో చేసుకొని ఏదో అలా ఉంటాడులే అనుకున్నవారు ఒకానొక రోజున మా మందిరంలోనికి కేరళ నుండి ఒక పాస్టర్ గారు వచ్చినప్పుడు, అది నేను ఇంగ్లీష్ నుండి తెలుగుకి తర్జుమా చేస్తున్నప్పుడు నిజంగా ఆమె చూసి ఆశ్చర్యపోయింది. ఆశ్చర్యపోయి నిజంగా నేను ఆ రోజు అలా మాట్లాడాను. నిజంగా పాస్టర్ గారి పట్ల దేవుడు ఉన్నాడండి. నేను చిన్నవాడు లేకపోతే ఏం చేయలేడనుకున్నాను. నిజంగా దేవుని కృప ఉంది. దేవుడు ఎంతలా వాడుకుంటున్నాడంటే దేవునికి మహిమని మా అమ్మగారితో చెప్పినప్పుడు, మా అమ్మగారు ఆ విషయం నాకు ఇంటికొచ్చి చెప్పినప్పుడు నిజంగా నేను కళ్ళంట నీళ్ళొచ్చినాయండి. ఎందుకంటే దేవుడు ఏమైనా చేయగల దేవుడు. ఆయన కథ మొత్తం మార్చగలిగిన దేవుడని నా జీవితంలో నిజంగా అలాంటి కార్యాలు చాలా దేవుడు జరిగించాడండి. చివరగా మీరు సేవ చేస్తున్నప్పుడు ఎటువంటి ఆటంకాలు గానీ, ఇబ్బందులు గానీ మీరు పరిచర్యలో ఫేస్ చేశారండి? ఇప్పుడు దేవుని పరిచర్యలోనే బూర్పూడి గ్రామంలో చేస్తున్నామండి. సేవా జీవితంలో చాలా భయంకరమైన పరిస్థితులు, చాలా ఆటుపోట్లు, మరి దేవుడు ఎన్ని వచ్చినప్పటికీ కూడా దేవుడు మహాకృప చేత చాలా అద్భుతమైన రీతిగా దేవుడు జరిగించుకుంటున్నాడు. మరి నిజంగా నా మహిమ, నా ఘనత కాదు గానీ ఈ చిన్న వయసులో, తక్కువ వయసులో అయినప్పటికీ కూడా దేవుడు అనేకమైన ప్రాంతాల్లో దేవుడు వాడుకుంటున్నాడు. చాలామంది చూసినప్పుడు ఈ అబ్బాయి ఎవరు ఇంత కుర్రోల్లా ఉన్నాడు, ఇతను వాక్యం చెప్తాడా అని వాళ్ళు స్టేజ్ మీదకి వెళ్తున్నప్పుడు లేకపోతే స్టేజ్ మీద కూర్చున్నప్పుడు చాలామంది నన్ను అలా చూస్తూ ఉండేవారండి. ఎప్పుడైతే దేవుడు ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడి వాక్యం చెప్తున్నప్పుడు, అనేక మంది స్వస్థపడుతున్నప్పుడు, అనేక మంది దీవించబడుతున్నప్పుడు ఆళ్ళందరూ కూడా నిజంగా చూసి దేవుని కృప, దేవుడి అద్భుతమైన కృప ఈ పాస్టర్ గారి మీద, బాబు మీద ఉందని చాలామంది ఆశ్చర్యపోవడం కూడా చాలామంది జరిగింది. ఈ సేవా జీవితంలో అయితే చాలా భయంకరమైన ఆటుపోట్లు. ఎందుకని ఈ మాటలు నేను అంటున్నానంటే, నేను యవనస్తుని కాబట్టి చాలా రకమైన భయంకరమైన శోధనలు, చాలా భయంకరమైన అనేకమైన ఒత్తిళ్ళు నా మీద ఉన్నప్పటికీ కూడా దేవుడు మహాకృప చేత నిరంతరము మరి దేవుడి మీద ఆనుకుని, దేవుడి మీదే ఆధారపడి, దేవుడి మీదే నేను అనుసరించి నేను దేవుడి మీద వెళ్తున్నప్పుడు దేవుడు ఎలాంటి ఇబ్బందులొచ్చినా, ఎలాంటి సమస్యలొచ్చినా, ఎలాంటి పరిస్థితులొచ్చినప్పటికీ కూడా దేవుడి మీద ఆనుకున్నప్పుడు దేవుడు అవన్నిటి నుండి కూడా దేవుడు నన్ను కృప చూపి బయటికి దేవుడు తీసుకొస్తున్నాడు. ఏదైనా ప్రేక్షకులకి మాటలు దేవుని గురించి చెప్పి మీ సాక్ష్యం ముగించండి. ఓకే. అంటే వార్తలాగా దేవుడు నా జీవితంలో చాలా సార్లు ఏమనుకున్నానంటే ఇంక నా జీవితం ఇంతేనేమో, నా పరిస్థితి ఇంతేనేమో, లేకపోతే మా తల్లి పరిస్థితి ఇంతేనేమో అని చాలా సార్లు నేను అనుకుంటూ ఉన్నప్పుడు నిజంగా దేవుడి మీద నేను ఆనుకున్నాను. దేవుడి మీద నేను ఆనుకున్నప్పుడు దేవుడు మా జీవితాన్ని ఎలాగైతే మార్చాడో నిజంగా దేవుడి మీద మనం కూడా ఆనుకున్నట్లయితే దేవుడు మన జీవితాలు కూడా మారుస్తాడు. మన పట్ల కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. మనం చాలాసార్లు అనుకుంటాం నాకెవరో సపోర్ట్ లేరు, నాకెవరో సహాయం చేసేవారు లేరు, నాకెవరు ఆదుకునేవారు లేరు, నన్ను ఎవరు ప్రేమించేవారు లేరు అనుకుంటాం. కానీ మరి మనం కనుక దేవుడిని నమ్ముకున్నట్లయితే దేవుడు అన్ని వేళలా కూడా దేవుడు మనల్ని ఆదుకుంటాడు. దేవుడు అన్ని విషయాలుగా కూడా దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవుడు వాక్యం నన్ను ఒక మాట చాలా బలపరిచేది. పౌలు గారు చెప్పినట్లుగా
నన్ను బలపరచును ఆనందే సమస్తము నేను చేయగలనట్లుగా నిజంగా దేవుడు నేను ఈ స్థితిలో ఉన్నానంటే, దేవుడు ఈ స్థితిలో వాడబడుతున్నానంటే కేవలం దేవునికి మహిమండి. నిజంగా ఎందుకంటే మన బలం వల్ల ఎప్పుడు కూడా ఏమీ చేయలేం. దేవుడు బలం ఉంటేనే ఖచ్చితంగా మనం చేయగలం. మీ అందరికీ నేను చెప్పేదంటే మన బలము చేత ఒకవేళ మనం చేసినట్లయితే అది ఖచ్చితంగా మనం కోల్పోతాం. దేవుని బలము చేత మనం ఆధారపడినప్పుడు, దేవుడి మీద ఆధారపడినప్పుడు అవి ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులైనప్పటికీ కూడా దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆదుకుని, ఆనుకుని దేవుడు ఎలాంటి భయంకరమైన ఇబ్బందుల నుంచైనా దేవుడు మనల్ని బయటికి తీసుకొస్తాడు. చాలా థ్యాంక్స్ బ్రదర్. మీ అమూల్యమైన సాక్ష్యాన్ని ఇప్పటివరకు పంచుకున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. తప్పకుండా అనేక మందికి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే ఈ బ్రదర్ పరిచర్య గురించి మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అందరికీ ప్రైజ్ ద లార్డ్.